హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం న్యూ వెస్ట్ ఫేసింగ్ 4 BHK G+1 హౌస్ని చూస్తున్నాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఇది 4 బెడ్రూమ్ కలిగి ఉంది. రోడ్డుకి కూడా దగ్గర బాగుంది హౌస్, బడ్జెట్లో కూడా ఉంది, రీజనబుల్ ప్రైజే. సో ఇది వచ్చేసి కింద 2 బెడ్రూమ్స్ హాల్ కిచెన్ వస్తుంది, పైన కూడా 2 బెడ్రూమ్ హాల్ కిచెన్ డైనింగ్ యూటిలిటీ అన్నీ వస్తాయి. సో అన్ని విధాలుగా కూడా మంచి హౌస్. సో రోడ్డు కూడా కనిపిస్తుంది కదా, అది R&B రోడ్డు. పక్కది అయిపోయింది, ఒకటి మాత్రం అవైలబుల్గా ఉంది. పడమర ఫేసింగ్ 4 BHK హౌస్, వెస్ట్ ఫేసింగ్. సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో ఉంది, స్కిప్ చేయొద్దు, కంప్లీట్గా చూడండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్స్ ఉంటాయి, సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదంతా కూడా మనకి గేటు, సేఫ్టీగా కూడా గ్రిల్ ఉంది చూడండి. సో అవుటర్స్ ఎవరు కూడా లోపలికి రాకుండా సేఫ్గా ఇదైతే డిజైన్ చేయడం జరిగింది. అండ్ కింద అంతా కూడా కార్ పార్కింగ్ ఉంది. సో ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. 9/20, 9 × 20 అడుగులు. సో పెద్ద కారు కూడా లోపల పెట్టేస్తుంది అనమాట. అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఉన్నాయి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ వచ్చిన స్టెప్స్. సో పైకి వెళ్ళాలంటే ఇట్లానే వెళ్ళాలి పైకి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. మెయిన్ డోర్ దగ్గర చూడండి టైల్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇది ఒక బెడ్రూమ్. ఇది 9/12, 9 × 12 అడుగులు ఉంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో మీరు పైనుండి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు, లేదంటే అట్లానే ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం రెంట్కి ఇచ్చినా కానీ రెంట్ బాగా వస్తుంది కింద పైన కూడా. ఇది దీనికి అటాచ్డ్ బాత్రూము. 3.6 × 9 ఉంది. అండ్ ఇది టోటల్ చూసుకున్నట్లయితే కనుక 104 స్క్వేర్ యార్డ్స్, 104 గజాలు, 2.1 సెంట్స్. సో ఉండడానికి బాగుంటుంది, ఎందుకంటే కింద పైన వచ్చింది కాబట్టి. కింద పార్కింగ్ వల్ల ఈ హాలు ఇవి ఇలా వస్తుంది. పైన అయితే కనుక హాల్ పెద్దది వస్తుంది అనమాట. హాల్ ఉంది, డైనింగ్ వచ్చింది. ఇన్సైడ్ అంతా కూడా టాప్లో POP సీలింగ్ బాగా చేయించారు. విండోస్ అన్నీ కూడా UPS విండోస్ వస్తాయి. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ హాల్ సైజ్ వచ్చి 8.8 × 19, 8.8 × 19 అడుగులు ఉంది. ఇక్కడ టీవీ యూనిట్ ఇది. అండ్ ఇదొక బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది 9/10, 9 × 10 అడుగులు ఉంది. చూసారు కదా, హౌస్ అయితే బాగా కట్టారనమాట. అన్నీ రెడీగా ఉన్నాయి. జస్ట్ మీరు వుడ్ వర్క్ ఒకటి కంపల్సరీ అంటే చేయించుకోండి, లేదంటే అవసరం లేదు. పడమర ఫేసింగ్ వస్తుందన్నమాట. ఫ్రంట్ కూడా పెద్ద రోడ్డే, కారు లోపల పెట్టుకోవచ్చు, బయట కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇది కిచెన్ సైజు 5.3 × 9. ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్, పైన లో రూఫ్ ఉంది. ప్రొవిజన్స్ అన్నీ కామన్, అన్నీ ఉంటాయి. మిక్సీ అవి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది, అన్నీ ఉన్నాయి. అండ్ ఇది ఈస్ట్ వైపు ఇది డోరు. దాంతో కూడా కింద గ్రౌండ్ ఫ్లోర్లో యూటిలిటీ ఏరియా 5 × 14, 5 × 14 అడుగులు ఉంది. దీనికి సెపరేట్ బోరు, మోటార్ అన్నీ ఉన్నాయి. వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఉంది ఇక్కడ. సో వెస్ట్ ఫేసింగ్ ఏంటంటే జనరల్గా వాషింగ్కి అది లేడీస్కి అంతగా ఇబ్బంది లేకుండా బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి ఇవన్నీ, వాషింగ్ సెక్షన్ అంతా. అండ్ దీనికి కామన్ బాత్రూమ్ బ్యాక్ సైడ్. పైన కూడా స్టోరేజ్కి ఉంది. 3.6 × 7 ఉంది, 3.5 × 7 అడుగులు ఉంది. అండ్ ఇది నార్త్ వైపు సందు, ఉత్తర వైపు 2 feet ఉంది, 2 అడుగులు ఉంది ఇటువైపు. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్. పైన ఇంకా కొంచెం స్పేస్ వస్తుంది, ఎందుకంటే పార్కింగ్ అనేది పైన ఉండదు కాబట్టి. ఈ హాల్ అయితే ఏదో ఉందో హాల్ లెంత్ ప్లస్ డైనింగ్ వచ్చిందనమాట. సో రోడ్ సైడ్ బాల్కనీ. అండ్ ఇది లొకేషన్ చెప్తానని చూడండి, రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది. ఈ స్టెప్స్ కూడా చూడండి, SS రైలింగ్ వచ్చింది. స్టెప్స్ కింద ఇక్కడ కొంచెం స్పేస్ ఉందన్నమాట.
ఇది టోటల్ చూసుకున్నట్లయితే కనుక 104 గజాలు, 104 స్క్వేర్ యార్డ్స్. సెంట్ల పరంగా చూసుకుంటే 2.1 సెంట్లు ఉంది, 2.1 సెంట్స్. ఇది బాల్కనీ 4.6 × 11, 4.5 × 11 అడుగులు ఉంది ఫ్రంట్ బాల్కనీ. సో గ్లాస్ వచ్చింది ఫ్రంట్. ఇది పైన మెయిన్ డోరు, కింద పైన కూడా టేక్ వుడ్ డోర్ వస్తుంది అండ్ పీవీసీ సీలింగ్ వచ్చింది పైన. అండ్ ఇది పైన హాలు 8.8 × 26.2 వచ్చింది. మొత్తం అంతా కూడా సీలింగ్ లైట్స్ ఉన్నాయి, రోప్ లైట్స్ అన్నీ ఉన్నాయి అన్నమాట. అండ్ ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లే డిజైన్ వస్తుంది కదా, అది కనిపించేది రాయల్ ప్లే డిజైను. అండ్ ఇది పైన మాస్టర్ బెడ్రూమ్. ఇది కూడా 9/12, 9 × 12 అడుగులు ఉంది. సిమెంట్ ఫ్లాంక్స్తో ఇక్కడ కబోర్డ్స్ అయితే ఉన్నాయి. వుడ్ వర్క్ అయితే మీరు చేయించుకోవాలన్నమాట. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో కింద మాస్టర్ బెడ్రూమ్, పైన దానికి కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. 3.6 × 7 వచ్చింది. అన్నీ కూడా వెస్టర్న్ కమోడ్స్ ఉన్నాయి. అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. డైనింగ్ సైజు 8.8 × 5.3 ఉంది. 8 అడుగులు 8 అంగుళాల వెడల్పు, పొడవు 5 అడుగులు 3 అంగుళాలు ఉంది. దీనికి ఏంటంటే పూజా రూమ్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. బ్యాక్ సైడ్ డైనింగ్ పక్కన అలా కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. పూజా మందిరం అనేది అక్కడ వచ్చింది. ఇది పైన చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది 9/10, 9 × 10 అడుగులు ఉంది. సో మొత్తం 4 బెడ్రూమ్స్ వచ్చినాయి. కింద పైన హాల్ వచ్చింది, కిచెన్ వచ్చింది, అన్నీ వచ్చినాయి అనమాట. సో పార్కింగ్ కూడా కింద ఉంది, కార్ పార్కింగ్ అనేది. మొత్తం 104 స్క్వేర్ యార్డ్స్, 104 గజాలు, 2.1 సెంట్స్, 2.1 సెంట్లు ఉంది. సో పూజా మందిరాన్ని సెపరేట్ కావాలంటే ఇక్కడ మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కనుక ఇదంతా పూజా సెక్షన్ కింద యూజ్ అవుతుంది. సో ప్రతి చోట కూడా పిఓపి సీలింగ్ ఉంటుంది టాప్లో. అండ్ ఇది కిచెను. ఇది కూడా 5.3 × 9 వచ్చింది. సో నాకైతే బాగుంది, హౌస్ అయితే బాగుంది. అండ్ ఈ బ్యాక్ సైడ్ యూటిలిటీ చూపించిన తర్వాత నేను కాస్ట్ చెప్తాను, వెయిట్ చేయండి. ఇదంతా కూడా పైన యూటిలిటీ, ఇది కామన్ బాత్రూమ్. సో 3.6 × 7 ఇది కూడా. పైన స్టోరేజ్గా ఉంది దీనికి కూడా. అండ్ ఇదంతా కూడా యూటిలిటీ 5 × 14. సో అన్ని విధాలుగా వాషింగ్ అది కూడా బాగుంటుంది అనమాట లేడీస్కి. ఈ విధంగా ఉంటే పడమర ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్. సో వెస్ట్ సూటబుల్ ఉన్నవారు తీసుకోండి. అసలు ఫేసింగ్ సెంటిమెంటే లేదనుకున్న వాళ్ళు కూడా తీసుకోండి, మంచి ఇల్లు ఇది. అండ్ దీని కాస్ట్ 65 lakhs, 65 లక్షలు నెగోషియబుల్ ఉంది. సో కింద పైన వచ్చింది కాబట్టి, రోడ్డు కూడా అది దగ్గరే కాబట్టి బాగానే ఉంది. రేటు కూడా ఇంకా రీజనబుల్గా నెగోషియేషన్ చేసుకుని మాట్లాడుకోవచ్చు. అండ్ చూడండి, ప్రాపర్టీ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. ఇది యాడ్ నెంబర్ 0319. కాల్ చేసినప్పుడు యాడ్ నెంబర్ చెప్పండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్, G+1 హౌస్, 4 BHK, కాస్ట్ 65 lakhs నెగోషియబుల్. అండ్ మా నెంబర్స్ కూడా దీనిలో ఉన్నాయి, స్క్రీన్ షాట్ తీసుకుని కావాల్సిన వారు. ఇది పైన టెర్రస్ అంతా కూడా, కింద పైన కలిపి స్లాబ్ ఏరియా 1750 స్క్వేర్ ఫీట్ ఉంది స్లాబ్ ఏరియా. పైన ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు మీరు. సో దానికైతే ఛాన్స్ ఉంది. అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే, ఇళ్ల మధ్యలో ఉంది. సో అంతా పక్క ఇల్లు అయితే అయిపోయింది, ఆల్రెడీ ఫ్యామిలీ ఉన్నారు అందులో. సో టోటల్ స్లాబ్ ఏరియా 1750 స్క్వేర్ ఫీట్ ఉంది. అండ్ కార్పెట్ ఏరియా 1300 స్క్వేర్ ఫీట్ ఉంది. అండ్ ఇది ఫ్రంట్ కూడా రోడ్డు పెద్ద రోడ్డే, దగ్గర 30 అడుగులు ఉంటుంది. సో మీరు కార్ ఏదన్నా ఉంటే రెగ్యులర్గా బయట పెట్టుకోవచ్చు. ఇన్సైడ్ కూడా పార్కింగ్ ఉంది. అండ్ ఈ ప్రాపర్టీని కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్స్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. కొంతమూరు బస్ స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ 1 km ఉంది ఎగ్జాక్ట్గా. ఎయిర్పోర్ట్ రోడ్ అంటే అది కూడా 1 km ఉంది. అండ్ మనీష్ ఫంక్షన్ హాల్ 1.3 km, హైవే NH16 హైవే 1.8 km, డిమార్ట్ అండ్ కోరి మార్కెట్, రైతు బజార్ 2.2 km, క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 2.7 km, తిరుమల స్కూల్ 3.5 km, ఫోర్త్ బ్రిడ్జ్ 3.7 km,
లారెల్ గ్లోబల్ హై స్కూల్ 4.1 km, లాలా చెర్రీ సెంటర్ 4.5 km, ఆర్టీసీ కాంప్లెక్స్ 7.0 km, ఎయిర్పోర్ట్ 7.7 km, రైల్వే స్టేషన్ 8.7 km. సో కొంతమూరు బస్ స్టాండ్ నుంచి అంతా తార్ రోడ్డే లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. సో మంచి హౌస్, లేట్ చేయకండి, కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి. క్లియర్గా అర్థమైంది కదా. వెస్ట్ ఫేసింగ్ 4 BHK హౌస్, G+1 హౌస్, 104 గజాలు, 2.1 సెంట్లు. లొకేషన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్లో కొంతమూరులో ఉంది. కొంతమూరు మెయిన్ రోడ్ నుండి జస్ట్ 1 km ఉంది. అంతా కూడా రెసిడెన్షియల్ ఏరియానే. అండ్ దీని కాస్ట్ 65 లక్షలు. లోన్ కూడా వస్తుంది. సిబిల్ అది కూడా కొంచెం చెక్ చేసుకుని విజిట్కి రమ్మని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా సరే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్. డూ సబ్స్క్రైబ్.